తీసుకునే అవకాశం ఉంది. అపార్ట్ ఫ్రమ్ అదర్స్, ఇంకా కొల్లి రఘురామరెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవచ్చు అనేది భావన అండి ఇప్పుడు. సో ఆ రకంగా ఈ న్యూస్ ఇంపార్టెంట్. ఇదే సందర్భంలో దీనికి రిలేటెడ్గా ఇంకొక న్యూస్ ఇవాళ ఆంధ్రజ్యోతిలో వచ్చింది. దీని చాలామంది ఈ మధ్య యూట్యూబ్లో కూడా చాలా మాట్లాడారు దీని గురించి. ఏంటంటే ఏబి వెంకటేశ్వరరావు గారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు. సో ఆయన మీద చాలా కోపం ఉంది వైకాపా వారికి, మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి. సో అధికారంలోకి రాగానే ఆయన్ని కొన్ని ఆరోపణలు చేసి సస్పెండ్ చేశారండి. 5 ఏళ్ళు అయిందండి సస్పెండ్ చేసి. అంటే మన వ్యవస్థలు ఎట్లా నడుస్తున్నాయని చెప్పడానికి పెద్ద ఉదాహరణ ఇది. ఏబి వెంకటేశ్వరరావు గారి మీద కొన్ని ఆరోపణలు చేశారు. అంటే బయటికేమో దేశద్రోహం చేశారు, అది చేశారు, ఇది చేశారు చాలా మాట్లాడారు. కానీ యాక్చువల్గా ఆయన సస్పెండ్ చేసిందేమో చాలా అక్రమం జరిగింది, ఒక అవినీతి జరిగింది ఒక పరికరాల కొనుగోలులో అనేది ఒకటే పెట్టారు. ఎందుకంటే బయట మాట్లాడినవన్నీ కూడా రాయలేరు కదా, అందులో అర్థం లేని ఆరోపణలన్నీ. సో అవి చేశారు. ఆ తర్వాత దాని మీద ఏబి రావు గారు దాన్ని ప్రశ్నించారంటే అసలు ఆ పరికరాలే కొనలేదు, కొనని పరికరాలకి దానికి లంచం ఎట్లా తీసుకుంటారు, లేకపోతే కొన్న పరికరాల్లో అవినీతి ఎట్లా జరుగుతుంది, దాని మీద సమాధానం చెప్పాలి. ఇంతవరకు 4.5 ఏళ్ళు అయింది దాదాపుగా. ఇంతవరకు మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అసలు కొనని పరికరాల మీద దాంట్లో అవినీతి జరిగింది, అక్రమం జరిగిందని ఎట్లా చెప్తారు? ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే అసలు ఏబి వెంకటేశ్వరరావు గారు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నాడు. ఈ కెన్ ఓన్లీ సెండ్ ప్రపోజల్స్. దాన్ని ప్రపోజల్స్ని ఆమోదించవలసింది, యాక్చువల్గా డబ్బులు దానికి అలొకేట్ చేయాల్సింది, రిలీజ్ చేయాల్సింది, శాంక్షన్ చేయాల్సింది అన్నీ కూడా డీజీపీ గారండి. ఇంకెవరికి పవర్ ఉండదు. సెక్రటరీ గారు ఉంటారు హోమ్ డిపార్ట్మెంట్కి, ఆయనకి, వారిద్దరికి మాత్రమే ఉంటుంది ఆ పవర్. కాబట్టి ఏ రకంగా మీరు అసలు ఆ మీద కేసు పెడతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పరికరాలు కొనలేదు, మీరు చెప్పేటువంటివి ఏవి కూడా ఇజ్రాయెల్ నుంచి. రెండవదేమో అసలు నాకు అధికారమే లేదు కొనడానికి, నేను సంతకం పెడితే డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి ఈ కేసు బేసిస్ లేదని చెప్పి ఆయన, సరే వాళ్ళకి బోల్డంతమంది లాయర్లు ఉన్నారు, డబ్బులు ఉన్నాయి, నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు, ఎంపీ కమ్ అడ్వకేట్ జగన్మోహన్ రెడ్డి గారికి, ప్రభుత్వ డబ్బే కదా ఖర్చు పెట్టేసి ఇష్టారాజ్యంగా సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. ఆయన కూడా వెళ్ళి సస్పెన్షన్ ఎత్తివేశారండి. మీరు ఇట్లా అడ్డగోలుగా ఎంతకాలం పడితే అంతకాలం పాటు సస్పెండ్ చేయకూడదు అని చెప్పారు ఆ ట్రైబ్యునల్ వాళ్ళు, తర్వాత కోర్టు వారు కూడా. మళ్ళీ ఆయన జాబ్లోకి వచ్చాడు. వస్తే ప్రింటింగ్ అండ్ స్టేషనరీ ఇచ్చారు, ఏది ఇచ్చినా బ్రహ్మాండమని వెళ్ళాడు ఆయన. కానీ మళ్ళీ సస్పెండ్ చేశారు. ఆయన ఉండటానికి ఇష్టపడలేదట జగన్మోహన్ రెడ్డి గారు, ఒక్కరోజు కూడా ఉండకూడదు ఆయన సీట్లో అని చెప్పి మళ్ళీ ఏమైనా సస్పెండ్ చేశారు. మీరు క్రమశిక్షణ ఉల్లంఘించారు, ఏదో ప్రెస్ మీట్ మాట్లాడారు అని. అంత చిన్న కారణం మీద సస్పెండ్ చేసి కంటిన్యూ చేస్తున్నారండి ఇప్పటికీ. ఆ జీతం కూడా ఇవ్వరు పూర్తిగా ఈ సస్పెన్షన్ కాలంలో, దాన్ని తేల్చరు. ఈ లోపల ఏం చేశారు, అసలు ఈయన ఘోరమైన నేరాలకు పాల్పడ్డాడు కాబట్టి ఈయన డిస్మిస్ చేయాలని కేంద్ర హోంశాఖకి వీళ్ళు లేఖ రాశారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వాళ్ళ మనుషులందరూ వెళ్ళి చాలా ఒత్తిడి తీసుకొచ్చారు. అక్కడ విజయసాయిరెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళ రిప్రజెంటేటివ్స్, వీళ్ళంతా వెళ్ళి ఢిల్లీలో బాగా పలుకుబడి ఉంది, క్లౌట్ ఉంది, ఇన్ఫ్లుయెన్స్ ఉంది, చేశారు. అయితే ఎంతైనా కూడా కొన్ని మినిమం రిక్వైర్మెంట్స్, మినిమం ప్రోటోకాల్స్ ఉంటాయి కదండి. వాళ్ళు ఇదంతా చూసి అసలు మీరు ఏం ఆరోపణ చేస్తున్నారు, ఆరోపణలకు ఆధారాలు ఏంటి, ఆ ఆరోపణ మీద ఆయన వెర్షన్ ఏంటి, ఇవన్నీ ఉండాలి కదా. ఏమీ లేకుండా డిస్మిస్ చేయండి అని ఒక లేఖ రాస్తే ఎట్లా డిస్మిస్ చేస్తాం ఒక ఆల్ ఇండియా సర్వీస్ అధికారిని అని చెప్పి వెనక్కి పంపించారు. పంపిస్తే లేదు కాల్ చేయాల్సిందే మీరు అని మళ్ళీ ఇంకొక 2వ సారి లేఖ పంపించారండి. పంపిస్తే అప్పుడు వాళ్ళు యూపీఎస్సీకి పంపించారు. యూపీఎస్సీ అనేది వీళ్ళ యొక్క సెలక్షన్ అన్ని వ్యవహారాలు చూస్తుందండి. ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు, ఐపీఎస్ కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, ఇతర ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు కావచ్చు. వాళ్ళు దీనంతా పరిశీలించి, బాబు ఇందులో డిస్మిస్ చేయడానికి తగిన ప్రాతిపదిక ఎక్కడా లేదు కాబట్టి డిస్మిస్ చేయడం సాధ్యం కాదు అని హోంశాఖకి పంపించారు కేంద్రంలో. కేంద్ర హోంశాఖ వాళ్ళు మళ్ళీ పంపించారు రాష్ట్రానికి, అయ్యా ఈయన్ని మీరు డిస్మిస్ చేయాలని చెప్పి ఇన్నిసార్లు లేఖలు రాస్తున్నారు, సాధ్యం కాదు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇందులో లేదు, ఆయన మీద నిజమైనటువంటి ఆరోపణలు ఏమైనా ఉంటే గొప్ప ఆరోపణలు, దానికి సంబంధించిన ఎవిడెన్సు, దానికి ఆయన ఇచ్చిన సమాధానం ఇవన్నీ కలిపి మాకు పంపించండి అని మళ్ళీ వాళ్ళు రాస్తే ఇంతవరకు దానికి సమాధానం చెప్పలేదండి. అదే వార్త ఇది. కేంద్రం అడిగిన వివరాలు ఇవ్వకుండా దాటవేత, ఏబీవీపై రాష్ట్రం దోబూచులాట అని. డిస్మిస్ కుదరదని ఇప్పటికే యూపీఎస్సీ కేంద్రం స్పష్టీకరణ. ఆల్ ఇండియా సర్వీస్ నిబంధనల కిందే చర్యలు తీసుకోవాలని సిఫారసు. 2 సార్లు సీఎస్కు లేఖలు రాసిన జవాబు లేదు. ఎందుకంటే ఆ వివరాలు పంపితే ఏబీవీపై కేసే ఉండదు, ఆయన సస్పెన్షన్ కూడా రద్దు అవుతుంది. సస్పెన్షన్ రద్దు అయితే ఆయన మళ్ళీ సర్వీస్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. సర్వీస్లోకి వస్తే ఆయన ఇప్పుడున్నటువంటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారి కంటే సీనియర్. ఇన్ఫ్యాక్ట్ ప్యానెల్ కనుక పంపిస్తే డీజీపీగా నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం, అందులో వెంకటేశ్వరరావు గారి పేరు ఉంటుంది.
ఎందుకంటే ఆయనకి సీనియారిటీ ఉంది కాబట్టి. ద్వారకా తిరుమలరావు గారు, ఏబి వెంకటేశ్వరరావు గారు వీళ్ళు సీనియర్లు రాజేంద్రనాథ్ రెడ్డి గారి కంటే. ఇవన్నీ చేయాల్సి వస్తుందని చెప్పి వీళ్ళు సమాధానమే పంపించలేదండి. ఎంత అడ్డగోలుగా మన వ్యవస్థలు నడుస్తున్నాయి అంటానికి ఎగ్జాంపుల్. ఒకవేళ ఆయన సస్పెన్షన్ కనుక తీసేస్తే ఆయన మళ్ళీ ఎలక్షన్ కమిషన్ వారు డీజీపీగా నియమించవచ్చు అనేటువంటి వార్తలు వచ్చినాయి ఈ మధ్యకాలంలో. కొంత స్పెక్యులేషన్ అనుకోండి అది. ఇప్పుడున్న వ్యవస్థలో, ఇప్పుడున్న పరిస్థితుల్లో అవన్నీ సాధ్యమా? ఆయన సర్వీస్ యాక్చువల్గా మే నెలాఖరికి పూర్తవుతుందండి. కాబట్టి ఈ లోపల యాక్చువల్గా ఆయన మీద సస్పెన్షన్ కనుక ఒకవేళ ఎత్తివేస్తే, కానీ జోక్యం చేసుకోవాలి కేంద్ర ప్రభుత్వం కానీ మరి ట్రైబ్యునల్స్ కానీ ఎవరేం జోక్యం చేసుకోవట్లేదు. బహుశా ఆయన కూడా బోర్డంత డబ్బులు ఖర్చు పెట్టారని వదిలేశారు. ఇంకా జరిగినప్పుడు జరుగుతుంది న్యాయం అని. కానీ ఎంత అన్యాయం, అక్రమం జరుగుతుందో చూడండి అందరి కళ్ళ ముందే, పట్టపగలే. కానీ ఎవరు జోక్యం చేసుకునేవాళ్ళు లేరు. ఏ వ్యవస్థ కూడా ఇది న్యాయమా అన్యాయమా, ఇందులో ఏమైనా అక్రమం ఉందా, లేదు సక్రమంగానే ఇన్ని సస్పెండ్ చేశారు, ఇంతకాలం బట్టి సస్పెండ్ చేయడానికి వీల్లేదని గతంలో వాళ్ళే చెప్పారు, కోర్టులే చెప్పినాయి. మీరు ఇట్లా అడ్డగోలుగా సస్పెన్షన్ ప్రొలాంగ్ చేసుకుంటా పోకూడదు, మీరు దర్యాప్తు చేసి ఆయన మీద వచ్చిన ఆరోపణలు, అభియోగాలు నిజమా కాదా అని తేల్చండి. తేల్చకుండా ఊరికి ఆరోపణలు చేసేసి ఒకటి కేసు పెట్టేసి ఇంకా అయిపోయింది, సస్పెండ్ చేసాము, ఇంకా రానేమో మేము, అలా జరుగుతోందండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటివి ఇంకొకసారి కనుక అధికారంలోకి వస్తే అడ్డదిడ్డంగా చేస్తాడు. ఎందుకంటే ఫస్ట్ టర్మ్లోనే ఈ విధంగా చేసి ఆయన సక్సెస్ అయ్యాడు. మన వ్యవస్థలు అంత వీక్ అయిపోయినాయి, అంత బలహీనం అయిపోయినాయి. ఇంకొకసారి వస్తే అసలు జగన్మోహన్ రెడ్డికి ఎదురు చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉంటే, ఏ అధికారి కావచ్చు, ఏ వ్యవస్థ కావచ్చు, దాన్ని సర్వనాశనం చేస్తారండి, డెమాలిష్ చేస్తారంతే. అలా ఉంది పరిస్థితి. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్ ట్విట్టర్లో పెట్టారండి ఒక ట్వీట్. ఏమిటంటే ఈ ట్వీట్ చదువుతాను ముందు. నీ బుద్ధి మళ్ళీ చూపించావుగా ఎన్సీబీఎన్. కమ్మ సామాజిక వర్గానికి చెందిన పెమ్మసానిని దర్జాగా కారులో కూర్చోబెట్టి కాపు సామాజిక వర్గానికి చెందిన బాలశౌరిని అదే కారుకి వేలాడదీశావే, ఇదేనా సామాజిక న్యాయం? కాపులను చంద్రబాబు ఎంత చులకనగా చూస్తాడో ఇంతకంటే ఉదాహరణ కావాలా? పవన్ కళ్యాణ్ ఆలోచించుకోండి కాపు సోదరులారా. ఇంత నీచాతి నీచంగా ఎవరైనా ప్రచారం చేయగలరా? ఇంత నీచాతి నీచంగా, ఇంత దిగజారిపోయి కులాల పేరు మీద నాయకులను ఐడెంటిఫై చేయగలరా? చంద్రబాబు నాయుడిని, ఆ పెమ్మసాని చంద్రశేఖర్ని కులం పేరు మీద ఐడెంటిఫై చేయటం, బాలశౌరి గారిని కులం పేరు మీద ఐడెంటిఫై చేయటం, పవన్ కళ్యాణ్ని కుల నాయకుడిగా చూపించటం, కాపుల్ని అడ్రస్ చేయటం, దీన్ని కూడా ఎన్నికల సంఘం యాక్చువల్గా పరిగణలోకి తీసుకోవాలండి. వాస్తవంగా ఇంత నీచంగా కులాన్ని ఉపయోగించుకునేటువంటి రాజకీయ పార్టీ బహుశా మరేదీ లేదేమో. ఎంతో దిగజారిపోయారు రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు అని చెప్పి అనుకుంటాం కదా. ఇక ఎంతకంటే దిగజారిపోవడం సాధ్యం కాదు అనుకుంటే ఇంకా అధపాతాళానికి తీసుకెళ్ళగల కెపాసిటీ ఓన్లీ వైఎస్ఆర్సీపీకి, జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన చుట్టూ ఉన్న భజన బృందానికి ఉందండి. ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి రెండు. ఏంటి ఫొటోస్? ఏమేశారు వీళ్ళు? చంద్రబాబు నాయుడు గారు ప్రచారానికి వెళ్ళినట్టున్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన కారులో ఉండి పైనుంచి అందరినీ చేతులు ఊపుతున్నాడు. అక్కడ డ్రైవర్ పక్కన సీట్లో పెమ్మసాని చంద్రశేఖర్ గారు, గుంటూరు తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి కూర్చొని ఉన్నాడు. అదొక ఫోటో. రెండవ ఫోటో అదే కారులోనో మరో కారులోనో బాలశౌరి గారు, మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థి అతను. ఆయన దాని మీద నిలబడి, అక్కడ స్టెప్ మీద నిలబడి, కారులో అందరూ చాలామంది రాజకీయ నాయకులు నిలబడి కనిపించాలి, జనానికి అందరూ కనపడి నిలబడతారు. అక్కడ ఆ స్టెప్ మీద నిలబడి ఉన్నాడు. కాబట్టి వీళ్ళ యొక్క ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే, పెమ్మసాని చంద్రశేఖర్ తన కులం వాడు కాబట్టి లోపల కూర్చోబెట్టుకున్నాడు, బాలశౌరి గారు తన కులం కాదు కాబట్టి, కాపు కులం కాబట్టి ఆయన బయట కారు మీద స్టెప్ మీద పెట్టాడు. ఇదండి వాళ్ళు వేసిన ఫోటో. ఇదన్నమాట కుల వివక్ష అని చెప్పటానికి ఈ కుల పిచ్చి పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి వాళ్ళు చూపించినటువంటి ఆధారం అది. వెంటనే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంకొక ట్వీట్ చేసి అందులో పెట్టారండి. ఏంటంటే, నీ కులహంకారంతో కూడా కళ్ళు కనపడవా జగన్, ఎన్నాళ్ళు ఇలా కుల రాజకీయంతో చలి కాచుకుంటావు అని రెండు ఫోటోలు వేశారు. ఇందులో ఇదే పెమ్మసాని చంద్రశేఖరు, బాలశౌరి గారు ఎట్లా నిలబడి ఆ స్టెప్ మీద కారు పక్కన ఉన్నాడో అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఉన్నాడు. సేమ్ అదే పొజిషన్లో ఉన్నాడు ఆయన కూడా. అంటే కాసేపు వాళ్ళు బయట నిలబడ్డారు, కాసేపు వీళ్ళు బయట నిలబడ్డారు. అందులో పెద్ద విశేషం ఏముంది? దానికి కులాలను అంటగట్టి కాపులు కమ్మలు అని చెప్పి విభేదాలు తీసుకురావడానికి
ఎంత నీచాతి నీచమైన ప్రయత్నం చేసిందో చూడండి వైఎస్ఆర్సీపీ. అసలు అఫీషియల్ హ్యాండిల్లో ఇటువంటి ట్వీట్ చేయగలరు అని చెప్పి ఈ మధ్యకాలం వరకు బహుశా ఎవరు ఊహించి ఉండరు. ఆ స్థాయి దిగజారుడండి వీళ్ళది.